నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాఘవ్ చద్దా ఈ మధ్యకాలంలో దేశంలో సంచలనంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన ఎంపీ. అయితే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన రాజ్యసభ డిప్యూటీ సంబంధించిన పోస్టుకి అయితే మాత్రం ఆయననైతే మాత్రం వేటు విధించింది. ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో మాత్రం ఈ అంశం మాత్రం ప్రధానంగా చర్చ సాగుతుంది. ఒకవైపు ఇంత పాపులర్ లీడర్పై ఎందుకు అంత తక్కువ చేసింది, అసలు ఆయన ఏం తప్పు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏం జరిగింది? ఒకవైపు సోషల్ మీడియాలో భవిష్యత్ ప్రధాని అని ప్రచారం సాగుతున్న ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన సంబంధించిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంబంధించిన పదవిని కూడా తీసేసింది. ఎందుకు? ఒకటే అనాలి, ముందు భవిష్యత్ ప్రధాని సోషల్ మీడియాలో వస్తున్న హ్యాష్ ట్యాగ్ అది. ఆయనకి ఒకళ్ళిద్దరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పి వచ్చింది. యాక్చువల్గా ఇష్యూస్ రైజ్ చేసి అది పెడుతున్నదంతా కూడా ఏంటంటే సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారం చేసుకుంటున్నది. మేము కూడా అబ్జర్వ్ చేసినాం. నేనేమి ఆయన ఎత్తిన ప్రశ్నలకు కానీ ఆయన అడిగిన వాటికి కానీ నేనే వ్యతిరేకంగా, చాలా మంచిదే, ప్రజలకి సంబంధించిన ప్రశ్నలే అని ఎత్తున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీగా ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత, రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత, ఒక పక్కన ఆయన అడిగిన ప్రశ్నలన్నిటిని పక్కన పెడితే ఆయన యాక్టివిటీస్ మీద మాట్లాడాలి మొదటి నుంచి కూడా. ఎందుకంటే మనకు ఆయన చేసిన పనులు, ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాడని తెలుసు, కానీ ఆయన పార్టీకి చేసిన నష్టం మాత్రం ఎవరు గుర్తించలేదు. అది మేము ముందు నుంచి ఒక 2-3 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, దాదాపు అందరూ అరెస్ట్ అయినప్పుడు కూడా ఈయన వెళ్ళి లండన్లో కూర్చున్నాడు. రాజ్యసభకి చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయనకి ఎక్కడ గెలిచింది కాదు. రాజ్యసభగా ఆయన నామినేట్ చేశారు. చేసినప్పుడు కనీసం కొద్దిగా కూడా గౌరవంగా కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు వచ్చి మాట్లాడటం కానీ, లేకపోతే ఆయనకి ఏదో పద్ధతులు ఉద్యమాల్లో పాల్గొనడం కానీ, లేదా ఆయన ఇడిపించిన చేసే ప్రయత్నాల్లో కానీ ఎక్కడ పాల్గొనలేదు. ఆయన కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది లేదు. ఆ తర్వాత కష్టకాలం చాలా 5 పెద్ద నాయకులు అరెస్ట్ అయిపోయారు. దాదాపు పార్టీ అంతా కొలాప్స్ అయ్యే పరిస్థితులు. అటువంటి టైంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని ఉన్నాడు, ఆఫీస్కి వచ్చి భరోసా ఇవ్వాలి. ఎందుకు చేసాం ఆయన్ని, మన పార్టీ వాళ్ళకి ఎందుకు చేశారు, యంగ్స్టర్ అయినా ఎందుకు చేశారంటే భరోసా ఇవ్వడానికి. అప్పుడెప్పుడు కదలలేదు. అప్పుడు కూడా పెద్ద ప్రశ్నలు వేసి పార్లమెంట్కి వెళ్ళి చేసింది లేదు ఆయన. కానీ ఆ టైంలో అంతా కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఆయన. దాదాపు ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి. పేపర్లన్నీ కూడా రాశాయి ఎక్కడికి వెళ్ళాడు అంటే, లండన్లో ఉన్నాడను, ఐ టెస్టింగ్కి వెళ్ళాడను, ఐ ఆపరేషన్కి వెళ్ళాడను. ఆ తర్వాత ఆయన మ్యారేజ్, తర్వాత ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న రీసెంట్గా కూడా కేజ్రీవాల్ గారు మీద కేసు అయినప్పుడు కూడా అప్పుడన్నా కానీ కనీసం వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పడమో లేకపోతే ఇంకో పాల్గొనడమో చేయాలి. ఎందుకంటే ఒక రాజ్యసభ మెంబర్ని పార్టీ పార్టీ నిర్మాణానికి ఉపయోగపడాలి. ఎవరన్నా కానీ ప్రశ్నలు ఎత్తాలి, ప్రజల సమస్యలు ఎత్తాల్సింది దానికోసమే వెళ్తారు. దాంతోపాటుగా పార్టీ నిర్మాణానికి, పార్టీ కార్యకర్తలకి ఉత్సాహాన్ని ఇచ్చే పద్ధతుల్లో రాజ్యసభ మెంబర్లు ఉండాలి. కానీ అది జరగలేదు. అక్కడ వ్యక్తిగతంగానే ఆయన దాన్ని పెంచి పోషించుకుని చేశారు. దాంట్లో హ్యాష్ ట్యాగ్ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. నిజంగా ఒక్కసారి రాజకీయాల్లో మాకు ఆశ్చర్యం వేస్తుంది. సడన్గా ఒక మనిషి 4 ప్రశ్నలు వేయగానే ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడా? అవ్వడు కదా. ఎవరు చేస్తున్నారని చూసినప్పుడు టోటల్గా సొంతంగా ప్రచారం చేసుకుంటానని. అంటే వ్యక్తిగత ప్రచారానికి చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈయన అరెస్ట్ అయ్యాడని చెప్పని సస్పెండ్ అవ్వబడ్డాడని. సస్పెండ్ అయింది దాదాపు 1.5 year బ్యాక్. పార్లమెంట్ మెంబర్లు చాలామంది సస్పెండ్ అయ్యారు. అటుది మళ్ళీ దీని కొత్తగా హ్యాష్ ట్యాగ్ తోటి ఆయనని ఓటేయండి అని చెప్పని రకరకాల పద్ధతుల్లో ప్రచారాలన్నీ నేను చూశాను. అవన్నీ ఇవన్నీ ఏంటంటే సొంతంగా ప్రచారానికి కానీ పార్టీ నిర్మాణానికి పనికిరాలేదు. ఒకటి ప్రజల సమస్యల మీద అడిగింది నిజంగా సంతోషమే అది. ఎందుకంటే ఆ ప్రశ్నలన్నీ మేము ఎప్పటి నుంచి రైట్ చేసి మేము పంపుతాం. ఎందుకంటే మేము కార్యకర్తలుగా యాక్చువల్గా పార్లమెంట్ మెంబర్లకి పంపుతాం, మనం పంపుతాం. ఇప్పుడు ఆధార్ కార్డుది ఆయన లింక్ చేయమన్నది కూడా, అది కూడా మన రాజ్యసభకి నేను రజత్ కుమార్ గారు కూడా పెట్టి మా పార్టీకి నిర్మాణానికి పంపాం. మేము ఆధార్ కార్డుని కంపల్సరీగా ఓటర్ ఐడికి లింక్ చేయాలి అన్నది మా ప్రధానమైన డిమాండ్. అది ఎప్పటి నుంచో పెడుతున్న డిమాండ్. అటువంటివన్నీ చాలా మేము ఇచ్చిన తర్వాతనే ప్రజల తరఫున ఆయన పార్లమెంట్లో పెడతారు. సో అది పెట్టినంత మాత్రాన అని కాదు, పార్టీకి ఎంతవరకు పనిచేస్తున్నారు, పార్టీ నిర్మాణానికి ఎంతవరకు చేస్తున్నారు అన్నది. కానీ వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్ళిపోవడం అనేది అయితే మేము అంత గమనించాం. దాని మీదనే దృష్టి సారించి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని ఒక విషయం తెలిసింది, ఆయన 2 ఏళ్ళుగా పార్టీ గడప దొక్కలేదు ఆఫీస్ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమేనా? అసలు ఏం జరిగింది? 100% నేను ఇదే చెప్తున్నాను. ఎందుకంటే పార్టీ మా అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఎప్పుడు కూడా కనీసం ఆ పార్టీ ఆఫీసులోకి రాలేదు. నేను అదే చెప్తున్నా. ఆ టైంలో లండన్లో ఉన్నాడు ఆయన. వెళ్ళి ఇంకెక్కడున్నాడు కూడా తెలియదు. అండర్ గ్రౌండ్ ఉన్నాడని చెప్పి పేపర్లన్నీ కూడా రాశాయి. ఒక 1 year పాటు మాకు కనపడలేదు. ఇప్పుడు ఈ మధ్యన ఆయన చేసిన ప్రతి ప్రశ్నని కూడా చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్లో తీసుకెళ్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో తీసుకెళ్తున్నారు.
ట్రెండింగ్ వాంటెడ్లీ చేస్తున్నారు. అది ప్రజల్లోకి, ఎందుకంటే ఈ సమస్యలు చాలామంది ఎత్తినాయి, అన్నీ ఎత్తలేదని కాదు. సరే, కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, వాటిని పట్టుకుని పరిష్కారం నేనే చేస్తున్నాను, నేనే సీఎం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ని, ఈయనే అని చెప్పి రాఘవ్ చెడ్డా ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అని నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. అంత ట్రెండింగ్ అది ఆయన ఒక్కడితో సాధ్యం కాదు. దాని వెనకాల ఇంకెవరో కూడా ఉన్నారా, ఏదన్నా పార్టీ వెనకాల పడి వీడిని కావాలని రెచ్చగొట్టి చేస్తున్నారా అని కూడా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి విడగొట్టి తీసుకెళ్దామని ప్రయత్నాలు ఏదైనా చేస్తున్నారేమని. ఎనీహో హీఈస్ అపాయింటెడ్ ఎంపీ. ఇంకో మహా అంటే 1.5 year ఉంటుంది ఆయన అపాయింట్మెంట్. సొంతంగా గెలిచినోడైతే కాదు, గెలవలేడు కూడా ఆయన. అయితే ఇంకొక అంశం ఏంటంటే కేజ్రీవాల్కు సమాంతరంగా ఆయనకు పాపులారిటీ ఉంటుంది. కేజ్రీవాల్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఆయన ఒక్కటే ఫేస్ కనపడాలి. ఈరోజు కేజ్రీవాల్ డామినేట్ చేసినందుకే ఈరోజు వేటు పడింది, అతన్ని ఇట్లా తక్కువ చేసి ఇలా చేశారని కూడా కొంతమంది సోషల్ మీడియా కానీ బయట మాట్లాడుకుంటారు. నిజమేనా? అంటే ఒక్కటి అండి, ఇప్పుడు ఈయనకి ప్రశ్నలు లేవనెత్తాడు అని చెప్పనేది కొద్దిగా ప్రచారమే కానీ, ఇట్లా ప్రశ్నలు అడిగే వాళ్ళు పార్లమెంట్లో చాలామంది ఉన్నారు. ఒక్కళ్ళని కాదు, యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు. ఇంతకంటే బ్రహ్మాండంగా ప్రశ్నలు వేసి ఫైట్ చేసి ఇంప్లిమెంట్ చేయించడానికి ఉద్యమాలు నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కాదు. ఎందుకంటే ట్రెండింగ్ చేయడానికి, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడానికి ఏదో ఒక పార్టీ వెనకాల పడి ట్రెండింగ్ చేయిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేగాని ఈయన పెద్ద కేజ్రీవాల్ గారికి ఆల్టర్నేట్గా వస్తాడని చెప్పి నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ ఈజ్ అన్ బ్రాండ్. ఆయనని దాటడం అనేది ఎవరికి సాధ్యమేది కాదు. కేజ్రీవాల్ ఆయనని దాటడం అనేది సాధ్యమేది కాదు. కొద్దిగా ప్రచారం వచ్చి చెప్పినంత మాత్రం అనేది కాదు. ఎందుకు ప్రజల్లో కేజ్రీవాల్కి ఉన్నది కానీ ఏది ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతగా, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాతగా కేజ్రీవాల్కి ఉంది కానీ రాఘవ్ చెడ్డాకి కాదు. రాఘవ్ చెడ్డా ఆఫ్కోర్స్ ప్రచారం అయ్యాడు యంగ్స్టర్గా. అందులో మోరోవర్ ఆయన భార్య ఫిలిం యాక్ట్రెస్ కావటం, ఈయన కూడా కొంచెం హ్యాండ్సమ్గా కనబడటం, ప్రజెంటేషన్ బాగా చేయటం, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చినాయి ఆయనకి. దాంట్లో సస్పెన్షన్పై మాట్లాడుతూ కూడా నేను నది లాంటి వాడిని, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను ప్రజల కోసమే నేను ప్రశ్నించాను, నా స్వార్థం కోసం కాదు, అలాగే మౌనము అంటే మౌనంగా ఉన్నంత మాత్రాన ఓటమి కాదని చాలా అంశాలు కూడా దీనిపై రియాక్ట్ అయ్యాడు. ఆయన ఒక్కసారి ఆయన స్పందనపై ఏం చెప్తారు? ఆయన రియాక్ట్ అవ్వడంలో అయ్యాడు కానీ దాంట్లో ఆయన ఇది చెప్పలేదు. ఎందుకంటే పార్టీకి ఏం చేస్తున్నాడు, ఎందుకంటే రాజ్యసభ మెంబర్షిప్ అది పార్టీ ఆస్తి, అది నా దృష్టిలో పార్టీది. అది ఆ పార్టీ నుంచి రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత పార్టీకి ఏం చేశాడు అన్నది కూడా కావాలి. ఎక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడాడు. మీరు సమస్యల మీద చూడండి, మాట్లాడినప్పుడు సమస్య ఎత్తుతాడే కానీ పార్టీ గురించి మాట్లాడు, పార్టీ నిర్మాణం గురించి మాట్లాడు. పార్టీ ఆఫీస్కి ఇప్పుడు అంత మనిషి వచ్చి పార్టీ ఆఫీస్ కోసం మాకు ఆనందం కదా, మాలాంటి వాళ్ళకి ఉత్తేజమే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మాట్లాడితే ఆనందం కదా. ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళాడు ఆయన, ఇక హైదరాబాద్ ఆఫీస్కి ఎక్కడికి వస్తాడు? ఢిల్లీ ఆఫీస్కి వెళ్ళి పెడితే మా కార్యకర్తలు ఆనందపడతారు కదా, రాఘవ్ చెడ్డా గారు వచ్చారు, మన రాఘవ్ చెడ్డా అని మేమే నెత్తుకుంటాం కదా. 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కదా, 2.5 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఆఫీసు అడుగు పెట్టలేదు. ఇంతవరకు ఆయన అడుగు పెట్టిన వాడిని ఎన్ని రోజులు ఇప్పుడు భరించడమే ఎక్కువ నన్ను అడిగితే. అప్పుడే తీసేసి ఉంటే అసలు ఈ ప్రశ్నలు ఎప్పుడు బయటకు వచ్చాగో ఎవరో ఒకళ్ళు వేస్తారు ఈ సమస్యలు. ఎందుకు సంజయ్ సింగ్ గారు ఎత్తట్లేదు, బ్రహ్మాండంగా వేస్తున్నాడు. ఎటు వచ్చానంటే ఆయన ప్రచారం చేసుకోవటం లేదు. సంజయ్ సింగ్ ఇంతకంటే ఎక్కువ ప్రశ్నలు వేస్తాడు, బ్రహ్మాండమైన ప్రశ్నలు వేస్తాడు. ఆయన ఆట ఆడుకుంటాడు ఆయన. అది అంతేగాని ఈయన చేసింది ఏంటంటే ప్రతిదాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. ఎప్పుడో చేసిన ప్రశ్నలు కూడా ఇప్పుడు తీసి చేస్తున్నారు, అది కూడా అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అది బట్ ఎవడో దాని వెనకాల ప్లానింగ్గా చేస్తున్నారేమో, ఏదైనా ఒక పార్టీ, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరో ఫండింగ్ చేసేది చేస్తున్నారనేది నాకు అనిపిస్తుంది. దాన్ని చాలా ప్లాన్డ్గా చేస్తున్నారు, లేదా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుందని నేను అనుకోలేదు. మీ పార్టీ చేసినా బాగుండేది అంటుంది. అఫ్కోర్స్ ఉండుంటే బాగుండేది కానీ పార్టీకి దాటాడు ఆయన. ఇప్పుడే కాదు, దాదాపు 1 year బ్యాకే ఆయన దాటాడు అనేది మాకు అర్థమైంది. ఎటు చప్పుడు నిర్ణయం తీసుకోలేదు, ఎందుకులే అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు సొంతంగా మరీ ప్రచారం చేసుకుని వెళ్తుంటే న్యాచురల్గా పార్టీలో చర్చ జరుగుతుంది కాబట్టి ఇంకొకరు అవకాశం కోసం చేశారు. సార్, డిప్యూటీ లీడర్గా ఆయనకు వేటు వేయడం అంటే దాదాపుగా పార్టీ నుండి సస్పెండ్ చేసినంత సమానమే. అంటే క్రమశిక్షణ అనేది లేదు, దూరంగా ఉండన్నట్టే. ఒక రకంగా ఆయన ఒక పార్టీ మారుతున్నాడు, ఒకవేళ మారాలని కూడా ప్రచారం జరుగుతుంది, ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఇంకేదనే. కానీ ఒకవేళ అలాంటిదే జరిగితే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన లాంటి వాడిని మిస్ చేసుకున్నట్ట? ఆఫ్కోర్స్ మిస్ చేసుకున్నట్టే. మాకు మంచి మనిషిని, మాకు ఎందుకంటే పార్టీలోకి రావటమే దొరకటమే మంచి మనుషులు కష్టం. అటువంటిది నేనేమి ఆయన నాయకత్వం మీద కానీ దాని మీద కానీ మచ్చలేని మనిషే, అదేమీ లేదు. వెటొచ్చి పార్టీ నుంచి ఎందుకు డిఫర్ అయ్యారన్నదే కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయం. కొద్దిగా పార్టీకి ఆయన కలిసి ఉండుంటే ఇంకా 4 గింతలు ప్రచారం ఆయన మన ఆమ్ ఆద్మీ పార్టీ చేసేది. దానికి ఆయన వేరే వాళ్ళు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకని ఆయన డివేట్ అయ్యాడు అన్నదే ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మధ్యలో ఆఫీస్కి రాకపోతే కూడా మాట్లాడారు సంజయ్ సింగ్ గారు కానీ వాళ్ళు కానీ, మాట్లాడటం జరుగుతుంటే కూడా పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు ఆయన. ఎక్కడ చెడు ఉంటుంది అది నేను అనుకుంటాను. ఏదో ఇక్కడ
ఇట్స్ ఇండివిజువలిజం కొంతమందికి ఉంటుంది, అది తను కూడా గెలవాలనో రావాలనో లేకపోతే ఇంకా ప్రచారం కావాలనో దేనివల్లనో ఎక్కడో డిబేట్ అయి ఉండాలి. అంతే కదా, నీకు నీకు పదవి ఇచ్చిందే పార్టీ కదా, ఆయన ఎక్కడ గెలిచింది కాదు, రాజ్యసభ నామినేట్ చేశారు. ఈజ్ ఎ గుడ్ పర్సన్, యంగ్స్టర్. ఇంత యంగ్స్టర్ నాకు తెలిసి ఇంత యంగ్స్టర్స్ పార్లమెంట్లో లేరు. సో అటువంటిప్పుడు తెలిసి ఇచ్చినప్పుడు, ఎందుకంటే 2012 నుంచి పార్టీలో ఉన్నాడు ఆయన, ఇప్పటి నుంచి వచ్చినాడు కాదు. సో అంత పిలిచి ఇచ్చినప్పుడు సో ఇట్లా డివేట్ అవ్వడం అనేది కొంచెం బాధాకరమే. మిస్ అవుతున్నామని కూడా ఉంటుంది డెఫినెట్గా. వీఆర్ మిస్సింగ్ రాఘవచెడ్డ. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ లిక్కర్ కేసు సంబంధించిన దాంట్లో కోర్టు రావిస్ అవెన్యూ అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ కానీ మళ్ళీ ఒకసారి ప్రయత్నాలు చేసింది, మరోసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ కేసును ఇంకా కంటిన్యూ చేసేలాగా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది సార్, మరోసారి క్లీన్ చిట్ వస్తుందా లేకపోతే మళ్ళీ కేంద్రము ఎక్కడో పరువు పోయిందని చెప్పి మళ్ళీ సీరియస్ చేసి మళ్ళీ ఇంకా దీన్ని పటిష్టంగా చేయబోతుంది? లేదు, డెఫినెట్గా క్లీన్ చిట్ వస్తుందండి. ఎందుకంటే ఇది చాలా క్లారిటీగా క్లీన్ చిట్ ఉన్నదే. ఇది ఎటు వచ్చిందంటే వాళ్ళ పరుగు పోకుండా ఆపడానికని చేసే ప్రయత్నాల్లో భాగమే ఇది. యాక్చువల్గా డెఫినెట్గా సక్సెస్. ఎందుకంటే అంటే డెఫినెట్గా దీంట్లో బయటపడుతుంది పార్టీ. డెఫినెట్గా ఆల్రెడీ పడింది, మిగతాది కొద్దిగా. ఎందుకంటే వాళ్ళు చావు తప్పి కనులొట్టపోయింది అంటారు కదా. ఎందుకంటే కింద కోర్టు అక్షంతలు చాలా వేశారు, చాలా సీరియస్గా వేశారు. అంత సీరియస్గా కోర్టు ఆర్డర్ ఇస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఆయన జడ్జి గారిని మార్చేస్తారు, ఉంచరు, ఆయన కూడా ఉంచరు. ఎందుకంటే ఈయన వేటు పడిందంటే తెలిసిపోతూనే ఉంటుంది మనకి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి ఏదో మీతో ఇంటర్వ్యూలో అన్నాను, నేను నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు పోతున్నాయి అని. ఇటువంటి వాళ్ళ వద్ద ఉంటుంది, మళ్ళీ వీళ్ళని ఎక్కడో వేసి బెదిరించి లొంగ తీసుకుంటుంటారు, మళ్ళీ అప్పుడు నమ్మకం పోతూ ఉంటుంది. కానీ బెదిరిస్తే ఏం చేస్తారు? సామధాన పేద దండోపాయాలు ఉపయోగించి, వాళ్ళు కూడా మనుషులే కదా, జడ్జిలు కూడా. ఎంతసేపు అడ్వకేట్లు ఉండి జడ్జిలు అవుతారు, జడ్జిల నుంచి మళ్ళీ మామూలు మనిషే కదా. సో ఎనీహౌ మేము తప్పనిసరిగా బయటకు వస్తాం, ఎందుకంటే ప్రూవ్ చేయలేరు దాని మీద. ఎందుకంటే యాక్చువల్గా ఇంకోటి నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, అసలు దీన్ని సంతకం పెట్టింది అనిల్ బైజల్, అప్పుడు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ ఆయన ఉండే. అసలు ఆయన మీద కేసు పెట్టాల్సింది, ఎందుకు మిస్ అయ్యారో నాకు తెలియదు ఆ టైంలో. కానీ అసలు అనిల్ బైజల్ సంతకం పెట్టాడు. ఎట్ ద టైమ్ హీ వాజ్ గవర్నర్ ఆఫ్ ది ఫ్రమ్ బీజేపీ నుంచి వచ్చిన ఆయననే. ఎనీహో డెఫినెట్గా దీని నుంచి బయటపడతాం. ఎందుకంటే ఇప్పుడు అదే లిక్కర్ పాలసీ పక్కన హర్యానాలో జరుగుతూ ఉంది. అదే 1+1 స్కీమ్లు అమ్ముతున్నారు, 24 hours లిక్కర్ దొరుకుతుంది అక్కడ, తక్కువ ధరలో లిక్కర్ అమ్ముతున్నాయి. అదే పాలసీ వీలు పెట్టడానికి ట్రై చేశారు. ఎటు వచ్చిందంటే ఢిల్లీ వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్తే అన్నారని. ఇప్పటికి కూడా ఢిల్లీ వాళ్ళు దాదాపు 70% పక్కనున్న హర్యానాకి వెళ్ళి లిక్కర్ తెచ్చుకుని తాగుతారు ఇప్పటికి. సో అదే పాలసీ అక్కడ ఇంప్లిమెంట్ చేయకపోతే దీన్ని పట్టుకున్నారు, దీన్ని అంతకంటే ఏం లేదు. బట్ డెఫినెట్గా దీని నుంచి బయటకు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా రాఘవ్ చెద్దా గురించి ప్రధానంగా చెప్పాలంటే మాత్రం ఆయన ప్రశ్నించే విధానం బాగానే ఉంది. ప్రశ్నలు కూడా గతంలో చాలామంది అడిగినవైనప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత ఎజెండాకి పోవడమే ఇక్కడ అసలు సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలైన కేజ్రీవాల్తో పాటు మరో 4-5 కూడా అందరూ కూడా జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడాల్సింది పోయి, పార్టీ ఆఫీస్కి వచ్చి అందరికీ భరోసా ఇవ్వాల్సింది పోయి, ఆయన లండన్లో ఉండడం, ఆ తర్వాత కూడా పార్టీ ఆఫీస్ వైపు రాకపోవడం, అలాగే ప్రధానంగా ఆయన ప్రశ్నించే విధానంలో కూడా ఎక్కడ కూడా పార్టీ విషయంలో డిఫెన్స్ చేసుకోకుండా సొంతంగా ఆయన ఇమేజ్ వచ్చేలాగా సోషల్ మీడియాలో కానీ అలాగే ఆయన స్పీచ్లో కూడా చేసే ప్రయత్నం చేశారు. అందుకోసమే పార్టీ ముఖ్యం, ఎప్పుడైనా ఆ పార్టీ ద్వారా వచ్చిందే ఆ రాజ్యసభ తప్ప ఆయన పోటీ చేసి గెలిచింది కాదు నామినేటెడ్ పదవి. అలాంటి సందర్భంలో పార్టీతో పాటు ఆయన కూడా కాపాడుకునే ఇమేజ్ పెంచుకుంటే బాగుండేది. కానీ పార్టీని పక్కన పెట్టి సొంత ఎజెండాకు వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి రాబోవచ్చు అని కూడా సుధాకర్ గారు ప్రధానంగా చెప్తున్నారు. మరి చూడాలి ఈ విషయంలో మరి ఎటువైపు ఆయన పార్టీకి రాజీనామా చేస్తారా లేదా ఒక క్వశ్చన్ అయితే ఉంది. లేకపోతే ఇంకేమైనా నిర్ణయం ఏమైనా తీసుకోబోతారు అనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.